ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీల మధ్య కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో కృష్ణా గోదావరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎవ్వరికీ తలొగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే 1000 రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేటీఆర్ పబ్లిక్గా సవాల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా గోదావరి జలాల నీటి హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతటి వారొచ్చినా ఎదురించి నిలబడతానని ఆయన పేర్కొన్నారు. దేవుడే అడ్డొచ్చినా ప్రజల పక్షాన నిలబడతానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విధంగా తమ ప్రభుత్వం విధానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర నేతలు చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ద్రోహం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన నేరానికి 1000 కొరడా దెబ్బలు కొట్టాలంటూ సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లకు పాలెగాడిలా కేసీఆర్ మారారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై చర్చిద్దామంటే కేసీఆర్ సభకు రావటం లేదని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలో మీరు చాలని కేసీఆర్ సంతకం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండి అని జగన్కు కేసీఆర్ సలహా ఇచ్చారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.